జనండి దుమ్ములేపే ముచ్చటలో ఇక శ్రీశైలం దాదా మల్లొక్క ముచ్చట పట్టుకొచ్చిర్రు అంతా తయారు ఉన్నట్లే కదా. అగో నిన్న మొన్న చికెన్ ధరలే ఎక్కడిది పో కొండెక్కి కూర్చున్నాయి. ఏందక్క 300 దాకా కిలో అమ్మిర్రు. ఎందుకంటే గతంలో చెప్పుకున్నాం కదా బట్లు వచ్చి మొత్తం కోళ్ళను ఎవరు పెంచలేరా అని, అందుకే చికెన్ రేటు ఏకదమ్నే పెరిగింది. అగో గట్లని ఇక ఇవాళ చూద్దాం మళ్ళీ ఇంకొకటి మళ్ళా బట్లు కలకలం లేపింది. ఒకసారి చూసేద్దాం భారీ ఎట్టేట. అగ్గో లోపలికి రాగానే మందు పిచికారి వేస్తుర్రు, మొత్తం ఫుల్ డ్రెస్సులు వేసుకుర్రు, కనవ డ్రెస్సులు వేసుకున్నట్టే వేసుకుర్రు. ఏందనుకుంటుర్రా? అగ చూడుర్రి ఏ తీరుగా మందు పిచికారి చేస్తుర్రు. తెలంగాణలో మళ్ళీ బర్ఫు కలకాలం లేపింది. ఎక్కడిది? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల పౌల్ట్రీ ఫామ్ లో ఏల కొద్ది కోళ్లు చచ్చిపోయినాయి అనుకోరాదు. 4 రోజుల నుంచి కోళ్ల రక్త నమూనాలు సేకరించి బర్ఫు అని నిర్ధారించినట్టు అధికారులు. ఈ ఆస్తి నష్టం అయితే ఎక్కడిది చెప్పనే అనుకున్నారు. ఆస్తి నష్టం అయితే ఎక్కడిది చెప్పనంత లేదు, కోట్లనే ఉందనుకోరాదు. పౌల్ట్రీ ఫామ్ పెట్టిన వాళ్ళంతా ఆగమైనట్టేవారు, యజమానులు అబోదిబో మొత్తుకుంటుర్రు. ఇక చచ్చిపోయిన కోళ్ళని జేసీబీ తోటి గుంతలలో పెడుతుర్రు. ఆయన కోడిగుడ్లు కూడా ఎవరు తీసుకోవద్దని అధికారులు అయితే చెప్తుర్రు. మరి ఏందో ఏమో ఊకి బర్ఫు కలకలంతో మొత్తం కోళ్ళ మీద వచ్చి మొత్తం కోళ్ళ వ్యాపారులు అయితే ఆగమైపోయినట్టే కనబడుతుంది. జనటి దుమ్ములేపే ముచ్చట్లలో ఇంకో కుస ముచ్చట పట్టుకొచ్చిన. ఆయనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లడాయి జోరుగా నడుస్తుంది కదా. ప్రభుత్వానికి మధ్యలో పోరగాళ్ళకు మధ్యలో మొత్తం మీద ఇగో అదర్ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరు ఒక్క దిక్కయ్యారు, ప్రభుత్వం ఒక్క దిక్కయింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా చెప్పింది 7 రోజుల దాకా అటెనకల ఓకుర్రని. అయినా చూద్దాం మనోళ్ళు ఆగుతూనే లేరు, తగ్గేదే అన్నట్టు పోతూనే ఉర్రు. ఇగో ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడిండో ఒకసారి ఇనుర్రి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి, యాక్చువల్ ఒరిజినల్ జింకలు గింకలు ఉన్నాయని చెప్తున్నారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో. బంజారా హిల్స్లో ఉన్నాయి, జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి వాళ్ళు వేసిన దెబ్బకు. ఇన్నర్ కాదు అది అదివే కాదు, అది ఫేక్ ఆడియో, అది సృష్టించినాడు అని చెప్తున్నాడు సారు. మరి గట్టెట్టయితే సారు ఆ జింకలు కూడా సృష్టించిన ఎట్లా? ఆయన నల్లమల్ల అడవులకే తీసుకొచ్చి డిష్ పెట్టి సృష్టించిర్రా. అది ఆడవచ్చిన జింకలే అని అందరూ అనబట్టి అది హెచ్వీలకే వచ్చిన జింకనేనా? అగో కుక్కలు కలిసి ఏ సూతుగా అయింది చూసినావా? ఆయనతో జీవి అయిందట. ఓ సారు చెప్పు ఎట్ట జీవి అయిందో దానికి? మాకు దానికి ట్రీట్మెంట్ చేయాలి, సరే అంటే తీసుకురామని చెప్పి తెచ్చింది. చూడాలని జింకలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు జింకలు? యూనివర్సిటీ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ. రైట్, చెప్పిన ఆయన కూడా గవర్నమెంట్ సారే, వెటర్నరీ డిపార్ట్మెంట్ సారే కదా. మరి అగో అవి ఎట్లా గడిచినాయి, ఎట్లా చచ్చిపోయింది, అది ఏమైంది? మంచిగానే యాక్టివ్గా ఉండనట జింక. ఆయనతో కుక్కలు గడిచే చచ్చిపోయిందని సార్ అంత క్లియర్గా చెప్పబట్టే. ఓ సార్లు అది నిజంగా అడివేనా సారు? జర చూడురు మరి ఇంతకి పతంగం ఎడిపోతుందో ఏం కథనో కానీ ఇగో ఇంతకు వన్య ప్రాణులకైతే ఆగమొచ్చి పడ్డట్టే ఉంది. ఓ దిక్కు నెమలులు, ఓ దిక్కు దుప్పులు, ఓ దిక్కు కుందేళ్ళు, ఇక చెప్పుకుంటూ పోతే సవాలొచ్చున్నాయి. ఇంతకు ముచ్చట ఎటుపోతుంది ఎటుపడదు కానీ ఇగో వన్య ప్రాణుల మీదకైతే వచ్చి పడ్డది పో. జనటి దుమ్ములేపే ముచ్చరాలు శ్రీశైలం తాత ఇగో ఇంకో ముచ్చట పట్టుకొచ్చిండ్రు. ఎక్కడిది పో ఏడ వాడతాడ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనతో ఏడ సందు దొరికినాలా సన్న బియ్యం మంచుడే అనుకోరాదు. ఆయనతో ఫోటో దిగుడే పోజులు ఇచ్చుడే అన్నట్టు జోరుగా నడుస్తుంది. ఇక అంతటి కట్టే నడుస్తుంది. మరి గీడ కూడా ఎమ్మెల్యే సార్ వస్తే ఇగో ఏ తీరుగా అక్కలు ఎట్లా అన్నారో చూడుర్రు ఒకసారి. సన్నబియ్యం మీద జోరుగా నడుస్తుంది అనుకోరాదు. ఏడవాడతాడ లైన్ కట్టిస్తుర్రు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు. ఎక్కడిది పో అన్నట్టే లైన్ కట్టిస్తుర్రు అనుకోరాదు. ఆయనతో ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కాడ కూడా సన్నబియ్యం పంచుదామని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ జాను ఇగో ఇద్దరు కలిసి పోయి గీతిరిగా ఇస్తుంటే ఇగో అక్కలంతా చూసి లడాయి చేసిర్రు. ఎట్లా చేసిర్రో చూడుర్రి.
అగో అక్కలన్నది కూడా వాజిపే మరి ముందస్తు చెప్పినట్టు వీళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాక తర్వాత సన్న బియ్యం ఇస్తే బాగున్నారా అనుకుంటూ వచ్చిర్రు. మరి ఇంతకు రేషన్ కార్డులే లేవుగా సారు, వీళ్ళు బియ్యం ఎట్లా తీసుకుంటారు అని చాలా మంది లొల్లి చేస్తుర్రు. మొట్టమొదటి ఆ ప్రజాపాలనలో హామీ ఇచ్చిర్రు కదా 6 గ్యారెంటీలలో రేషన్ కార్డు ఇస్తాని, గవి కూడా డబ్బునే ఇస్తే అయిపోయామని అందరు గుజ పెట్టుకోవాటి. జన టీవీ దుమ్ములేపే ముచ్చటలో ఇగో ఇంకో ముచ్చట చూసినావు, గుసగుస ముచ్చట. ఆయన మొన్న సార్ ఉన్నాడు కదా కేటీఆర్ సారు, ఏం మాట్లాడుతుండ అంటే ఇగో మేము ఇంకొక 3 ఏళ్ళు అయితే మాదే అధికారం అంటుండు. మరి సారు ఎక్కిన కాంచి మొదలు పెట్టిండు అనుకోరాదు. ఎవరు రేవంత్ రెడ్డి సార్ ఎక్కిన కాంచి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి ఇగో 4 నెలల్లో మీ పార్టీ కూలుతుంది, ఇంకొక 3 నెలల్లో మీ పార్టీ కూలుతుంది. ఇగో ఇప్పుడేమో మళ్ళీ ఇంకో పాట పట్టుకుండు. మళ్ళీ ఏమంటుండ అంటే ఇగో 3 ఏళ్లలో వచ్చేది మా ప్రభుత్వం ఏమంటుండు. ఒకసారి చూసేద్దాం పారి స్వామి ఏమంటుండో సారు. రైట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టి ఇగో గీ తీరు గార్చుకున్నానుకోరాదు. ఎక్కడిది పో 400 ఎకరాలను ఇగో ఈకో పార్కుగా తయారు చేశారట సారు. అవును సారు, మరి గత 10 ఏళ్ల పొద్దు మీరేగా సారు ఒక్కసారి చూస్తే అనపోతురి గట్లా ఈకో పార్కు చేస్తాను అనకపోతురి. ఇప్పుడు అప్పుడే మీరు గట్ల ఏదో ఒకటి చేస్తే ఇవాళ ఈ లొల్లే పుట్టపోవు కదా, ఈ లొల్లి ఉండకపోవు, ఈ పంచాయతీ ఉండకపోవు. ఆ గివుల్లా జనం టీవీ దుమ్ములేపే గుసగుస ముచ్చట్లు ఇక రోజు గిట్లే పట్టుకొస్తుంటారు. ఆయనతో ఏం లేదు, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, ఆయనతో ఏదంటే కింద రాసి పంపుర్రి. ఇక పోయేస్తా.